ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీటీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారు చైర్ మీద జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు, ఈడే వచ్చాడు కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు? ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలేవాల. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తానని చెప్పి ఫలితాలు వచ్చినాక పరారు. వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడు అంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు అలా చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలండి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడిగే పెట్ల. ఆఖరికి ఆడ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు అందరూ. ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్నా నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ, వాకిలు ఇక్కడ, నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రస్తుతం మాట్లాడే విధంగా ప్రెస్ మీట్ పెట్టి. నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు నేను ప్రెస్ మీట్ పెట్టలా, ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా. ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు, ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు. వీడు నా గురించి మాట్లాడతాడు. వీడు తినేది రక్తపు కూడు. వీళ్ళ బాబు సంపాదించినంతా సెటిల్మెంట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? కాంప్లెక్స్లు, ఎకరాల భూములు, ఇవాళ బీసెంట్ రోడ్ల కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేసావు చెప్పు? నెహ్రూ గాడి నుంచి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? ఒక వ్యాపారం చేసామండి మేము కష్టపడి ఇగో సంపాదించుకున్న, తప్పులేదు పోనీ. ఏ వ్యాపారం చేశారు మీరు? ఏ వ్యాపారం చేయలే. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాహత్యలు, మీ బతుకది. సరే మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా అల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా మేము వెళ్ళామా? ఏ రోజైనా మేము మాట్లాడామా? ఏ రోజైనా మేము వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, సరే వాళ్ళు పాపాలు వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు. పోనీ విచారణకి సిద్ధం అన్నాక మేమేమైనా పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే మీరు పారిపోయారా అని చెప్పి తరుగుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేంటి కడుపుమంట? నీ గ్రూప్ 1లో లాగా ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందని, పచ్చ కామెంట్లోడికి
ఊరంతా పచ్చగా వచ్చిందని నీకేమన్నా బాధ? దాడులు చేశారు బోండావమ్మ. ఎవడు మీద చేశాడండి దాడులు? నీకులాగా పట్టాభి ఇంటి మీద దాడి చేసినట్టు పట్టాభిని ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశారు, ఏ విధంగా చేశారో ఊరంతా చూశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరూ లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళం మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారు, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, చూసుకోండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 hours ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందాం అని చెప్పా. ఒక్కటి రాలా. మీ అవ్వడం లేనప్పుడు పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టారు, పగలగొట్టారు. మరి ఏదండి దాడి అంటే? పట్టాభి మీద చేసిన దాన్ని దాడి అంటారు, చంద్రబాబు గారి ఇంటి మీద చేసిన దాన్ని దాడి అంటారు, పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడి అంటారు, బోండావమ్మ మీద మాచర్లో చంపబోయింది దాడి అంటారు, గుడివాడలో బోండావమ్మని చంపబోయింది ఆ రోజు దాడి అంటారు. మీరు రోడ్డుకి అడ్డంగా టెంట్ వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారిని బూతులు తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతుంటే, మీకు అన్ని సమాచారం మీకు ఇచ్చి చర్చకు సిద్ధము అని అన్నా కూడా తిడతా ఉంటే మేము వెళ్ళి అడ్డుకుంటే దాన్ని దాడా? మేము అడుగుతున్నాం. నిన్న చేశారు మీరు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో మొన్నటి దెబ్బకి క్రమశిక్షణ కలిగిన స్కూల్ పిల్లల వరుస కూర్చున్నారు, చూసుకోండి ఆ ఫోటోల్లో. ఒకటి పక్కన ఒకటి ఇట్ట కూర్చున్నారు, కూర్చొని ధర్నా చేసుకున్నారు. ఎవడ నిల్లాడా? మేమేమన్నా అన్నామా? వాళ్ళు ఊసెత్తామా? అంటే ఎక్కడ మెట్టాలో అక్కడ మొట్టితే మీకు క్రమశిక్షణ వస్తుంది, లేకపోతే రోడ్డు మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడతారు. మీ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోండి, బెటర్. గొడ్డల పార్టీ అని ఎలాగో ప్రజలు అంటున్నారు, గొడ్డలు గుర్తు పెట్టుకోండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. మేము ఏదైనా తప్పు చేసామంటే ప్రతిపక్షంగా మీరే ఎత్తు చూపించండి, తప్పు లేదు. కానీ ఏమీ లేని దానికి ఆగం చేసి కులాల పేరు, మతాల పేరు, మెడలు ఉంచుతా, కాళ్ళు ఉంచుతా, కాళ్ళు ఎరగొడతా. ఆడంటాడంట ఎవడో నత్తిపండుగాడు తెత్తే అనుకుంటా, మేము అధికారంలోకి వస్తే కాళ్ళు పట్టుకున్నా వదలం అన్నాడు. అరే బాబు, నువ్వు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా, నేను అనుకుంటే బోండావమ్మ కాళ్ళు పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు, నిన్ను వదలకుండా ఉరికిచ్చి ఇచ్చేయటాన్ని గుర్తుపెట్టుకో. గుణదలు రావడం మాకు సమస్య కాదు, నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కనబడి పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు ఎంతరా, నీ బతుకెంత? నేను రౌడీజం చేశాను, రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు, తిరుగుతావు బయట? నువ్వు స్వేచ్ఛగా ఇలాగ వస్తావా? నువ్వు స్వేచ్ఛగా లెర్నింగ్ సెంటర్లోకి వచ్చి బోండావమ్మ మెడలో అని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడి నుంచి వెళ్తారా? కాబట్టి బోండావమ్మ ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు, మీరే అనవసరంగా కెలికి వాసం చూసుకుంటున్నారు. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గాలు టాప్ 10లో 8th ప్లేస్లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వచ్చిన గ్రీవెన్స్ని పరిష్కరించడంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఏ వీధికైనా వెళ్ళండి, ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమను, సాక్షిని సర్వే చేయమను, ఎవరైనా సర్వే చేయమను, నేను ఎవరు అవసరంలో, మా పార్టీ వాళ్ళు కూడా వదలు, మీరు ఎవరినంటే చెప్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం, డోర్ టు డోర్. ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఇచ్చి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడతారు, బోండావమ్మ మీద మాట్లాడతారు, నారా లోకేష్ మీద మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఏంటి పద్ధతి? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది రోడ్డు మీద పెడితే, నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు, ఎవరు అల్లదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు
ప్రతిపక్షంలో ఉన్నాం మొన్నటిదాకా 19-24 మధ్య మేము ధర్నా చౌక్లో చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పని చేయండి, పశ్చిమ నియోజకవర్గం ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేరు నాని గారు మాట్లాడుతారు అది ఇదని చెప్పి. అరే బాబు, పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోసులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పైపోయింది, నన్ను రక్షించి మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు. వాడు కూడా మాట్లాడతాడు. అసలు వాడు ఏంటి, వాడు బతుకేంటి, ఆడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాలు తీసుకుని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అరే నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పూలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందర కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని, మీరు చేసుకునే నిరసనల్ని, మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మేము ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా, ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం.